7 న్యూస్ కి స్వాగతం. ఎవరు అవునన్నా కాదన్నా నేనే సత్యవేడు ఎమ్మెల్యే. కుల రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు స్వస్తి పలకండి. 50 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండనన్నారు. 2001లో జెడ్పీటీసీగా, 2009లో ఇదే సీఎం చంద్రబాబు నాయుడు సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి కొన్ని కారణాల వల్ల తప్పిందని అన్నారు. 2004 ఏప్రిల్ 20 తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సత్యవేడుకి విచ్చేశారు. ఆ సమయంలో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే మాదిరిగా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు నా గెలుపు కోసం కృషి చేశారు. నేను గెలవడం జరిగింది. కానీ కొందరు నన్ను ఓడించాలని టీడీపీ నాయకులే కొందరు నా ద్వారా లబ్ధి పొంది నన్నే ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ప్రస్తుతం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శంకర్ రెడ్డి తనకు సుపరిచితుడే, నాకు ఆప్తుడు. నేను, నా కుమారుడు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపామని అన్నారు. నాడు నా ఓటమికి ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకుల్ని కొందరిని చేరదీయడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నన్ను ఓడిపోయేందుకు కుట్ర రాజకీయాలు చేసినటువంటి వారిని చేరదీయడం ద్వారా ఏం మెసేజ్ ప్రజల్లోకి పంపదలుచుకున్నారంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా ద్వారా ప్రశ్నించారు. మరికొందరైతే ఇంద్రుడు, చంద్రుడు, పరిశీలకులు, కోఆర్డినేటర్లు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సత్యవేడు నియోజకవర్గంను మీరే చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎమ్మెల్యేగా నాకు సమాచారాలు ఇవ్వకుండా వారే నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, సీసీ రోడ్లు, భవనాలు ప్రారంభించడం, నన్ను పట్టించుకోకపోవడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజానాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడిని నేను ఏనాడు ఎవరిని కూడా అనలేదు. ఇది నా రాజముద్ర. ఎమ్మెల్యే సత్యవేడు అనేటువంటిది ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ఎవరిని కించపరచాలని మోసం చేయలేదు. ఈనాడు గౌరవ శంకరెడ్డి గారు నా మిత్రుడు, స్నేహితుడు, ప్రాణం ఉన్నటువంటి వాడు. అలాంటి మనిషి కూడా ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నా ఒక టీవీలో ఏదో చేసేసారు పక్క ఎమ్మెల్యే టీవీలో, అది ఒక కలరు, అదేంటి సమన్వయకర్త ఒక రాస్తే, కొత్త రాజధాని ఒక రాస్తే, ఇంకోటి ఇన్ఛార్జిని రాస్తే, ఏంటది ఇన్ఛార్జి అనే పదం మీకేం తెలుసు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిని ఇచ్చారా? ఒక శాసనసభ్యుడికి ఉంటే ఆ ప్రాంతంలో ఇన్ఛార్జి ఎవరికి ఇరు? అతను సుదీర్ఘ రాజకీయం చేసినవాడు, అపారమైన స్థానికుడు మనం చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా ఓడిపోయిన చోట ఇన్ఛార్జ్ ఇస్తారు, వేరే పార్టీ ఉంటే ఇన్ఛార్జ్ ఇస్తారు. ఒక పేపర్లో ఇన్ఛార్జి, ఒక దాంట్లో కొత్త రాజసాధ్యం, ఇంకొక పేపర్లో సమన్వయకర్త అంటే ఏంటి? మీకు ఎందుకు చెప్తానంటే ఎవరిపైన కుట్ర కాదు, ఎవరిపైన పార్టీలు ఎవరు వచ్చినా స్వాగతిస్తా. నన్ను పిలిచినా పిలిగిపోయినా నేను ప్రాధాన్యత. ఈరోజు ప్రోటోకాల్ కూడా నేను ఎప్పుడు కూడా ఎస్ఐలు అడగను. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉంటుంది, పోతారు. మనకుండే పవర్ మన దగ్గర ఉంటుంది, నాకుండే శక్తి నా దగ్గర ఉంటుంది. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం వచ్చా, మంచి చేయాలని వచ్చా, మంచి తపంతో వచ్చా. ఇదిగో మీకు చూపిస్తున్నాను, ఇదిగో చూడ, అందరూ పట్టుకోండి. దీన్ని ఏముంది ఒకసారి చూడండి. ఎందుకు ఇలా కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టకూడదు? నాకు కులాలు, ప్రాంతాలంటే చాలా విసుగు. శ్రీ నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గ కూరపాటి శంకరెడ్డిని నియోజకవర్గ పార్టీ ప్రోగ్రామ్ బాగా అర్థం చేసుకోండి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా నియమించండి. దీంట్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పెట్టమని కానీ, పార్టీ అధ్యక్షులను ఎన్నుకోమని కానీ, మండల పార్టీ అధ్యక్షులు ఎన్నుకోమని కానీ, జిల్లా అధ్యక్షులు ఎన్నుకోమని కానీ ఎక్కడైనా ఉందా ఒక్కసారి మీరు చూడండి. ఎందుకబ్బా మనకు గౌరవం, ప్రతిష్ట ఉండాలి. నాకు సంగారెడ్డి అంటే ప్రేమ, సంగారెడ్డిలో తిన్నా, సంగారెడ్డి నేను ఒకటిగా ఉన్నాం. నేనంటే అతనికి ఇష్టం, అతనికి నాకు ఇష్టం. ఎక్కడ వాళ్ళని దుర్పరిచారం చేయాలని కాదు. ఒక శాసనసభ్యుడు ఉంటే మీరు శాసనసభ్యుని పెత్తందారి వ్యవస్థ ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిలిచి వచ్చా, పెత్తందారి వ్యవస్థ ఉండకూడదని రామచంద్ర నిలిచి వచ్చా. మళ్ళా మీరు పెత్తందారి వ్యవస్థ తీసుకొస్తారా? ఎక్కడ పోతా ఉంటామో మనం. 44,750 ఓట్లు గెలిచారు వైఎస్సీపీలో. ఇక్కడ వచ్చిన తర్వాత 3,750 అంటే దరిదాపుల 50 ఓట్లతో నాకు ప్రజలు అంటగట్టారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆ 45,000 ఇది ఒక 4,000, దరిదాపుల 50,000 ఓట్లు మింగి బయటకు వచ్చాను. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు, అభిమానులు మీరందరూ కూడా సహకరించి మరలా 7 శాసనసభ రావడానికి కారణం ఏమంటే నిలిచిపోయిన రోడ్లు కానీ, నిలిచిపోయినటువంటి భవనాలు కానీ, నిలిచిపోయిన కళ్యాణ మండపాలు కానీ ఇలాంటిది చేయాలని చెప్పి ఒక కారణంతో వచ్చాను తప్ప వేరే మార్గం లేదు. వీళ్ళంతా ఎందుకు పట్టుకుని వస్తున్నాను, నేను ఎందుకు తిరుగుతున్నాను? నాకు ఈ గారు ఫోన్ చేశాను, పలానా ఎప్పుడు పెడతాను, ఇమ్మీడియట్ సోమవారం పెట్టి వస్తానని చెప్పిన. అన్నీ జరగాల మనకు. అందుకని ఈరోజు మీకు ఏదైనా
ఎవరి గురించి నేను తప్పుకోమని అవసరం లేదు. అందరూ తెలుగుదేశం నాయకులే, వాళ్ళందరినీ గమనించిన వాళ్ళని, అందరూ ప్రేమించిన వాళ్ళని. ఈనాటి కూడా ఒకటి అన్నం, మనకు అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. పార్టీ చిన్న పని చేయొద్దండి, ఐకమత్యం పొండి. నన్ను పిలిచినా పర్వాలేదు, పిలకపోయినా పర్వాలేదు, పార్టీ కోసం నిరంతరం కష్టపడతా. ఒక పేపర్లో జనసేన పొడుస్తాడా, బీజేపీలు పొడుస్తున్న ఒక టీవీలు అంటారు. ఏంటండి ఇది? నన్ను మీరు రచ్చగొట్టి లాగుతున్నారా, లేకపోతే రచ్చ లాగుతున్నారా? నాకు పిలవకపోయినా పిలిచి ఇచ్చినట్టు మహనీయుడు చంద్రబాబు నాయుడు టికెట్. ఆ రోజు 2009లో టికెట్ ఇచ్చి మార్చాడు కొన్ని కారణాల వల్ల. ఈ రోజు 2024 వారే పిలుచుకుని వచ్చి నన్ను టికెట్ ఇచ్చి ఈ స్థానం నిలబెట్టి గెలిపించాడు. అలాంటి వారికి మన కృతజ్ఞత ఉండాలి. మన సంపూర్ణమైనటువంటి అండగా వారికి ఉండాలా. వారు చేసే పనిలో ప్రతి ఇంటికి చెప్పాలా. ఎందుకు తిరుగుతున్న సుపరిపాలన కోసం ప్రతి ఇంటికి చెప్పాలా. చెప్పిందని ఒక్కొక్క ఇంటికి ఎన్ని వేలు ఇచ్చాం, ఎన్ని గ్యాసులు ఇచ్చాం, ఎంతమందికి హౌస్ సర్టిఫికేట్ పోతున్నాం. వీళ్ళందరినీ ఎస్సీ ఎంఆర్లు అంతా అడుక్కుంటున్నాను. సార్ పొజిషన్ సర్టిఫికేట్ నుంచి కలెక్టర్ తిరిగిపోతున్నాను. కాలువలు నిర్మాణం చేయండి. రోడ్లు, ఈ రోడ్డు మీకు తెలియదు, ఈ రోడ్డు 4 కోట్ల రూపాయలు. ఇక్కడి నుంచి పూతుకోట దాకా జనార్దన్ అడిగి నేను తడాన్ని నిలిపేస్తానంటే ఈగి చెప్పి వేయమన్నాం. అదేమి ఇక్కడ సిమెంట్ రోడ్డు, అక్కడి నుంచి ఒక లైర్ రాబడుతుంది. ఇక్కడి నుంచి కడూరు దాకా సేన్ రెడ్డి ఎత్తుకుని అతను రమ్మన్నా. యానాది పెట్లని నా ప్రోగ్రాం చేసి ఆడిని చెప్పిన అక్క చెల్లెమ్మలకు, అమ్మ మీరు భయపడొద్దండి, ఇక్కడ సిమెంట్ రోడ్ వేపిస్తాం, శాంక్షన్ చేసుకొచ్చాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా, నేను ప్రజాసేవకుని, ఈ డబ్బు ఆస్తి అంతస్తు మన వెంబడి రాదు, ఈ పదవి వెంబడి రాదు. ఒకే కారణం చంద్రబాబును చూసి ఉంటాను నేను. ఒకే కారణం చంద్రబాబు నా టీటీ ఇచ్చాడు. ఒకే కారణం నా కోసం వచ్చి 20వ తేదీ అతను పుట్టినరోజే వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ఆదిమూలను గెలిపించండి అని చెప్పి ఒక సంకేతం ఇచ్చాడు. మీరు గెలిపిస్తే సంకేతం ఇస్తే మీరు వేరే వాళ్ళతో కుమ్మక్కయ్యి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసి నా పైన కేసులు పెట్టి దుర్మార్గమైన పనిచేసి మేము తెలుగుదేశం వాళ్ళని జరుగుతారా? మీరు నిజమైన తెలుగుదేశంలో అయితే నన్ను గెలిపించుండాలండి. నా దగ్గర మీరు ఎందుకు డబ్బులు తీసుకున్నారండి? ఎందుకు నాతో తిరిగారు మీరు? మీ ఇళ్ళ కింద నేను వచ్చాను. ఒక మనిషి ఒక ఇంటికి పోతే గౌరవం అండి. ప్రతాప్ అని ఇంటికి పోతే రా అంటాడు. అంతకుముందు పోతే నేను తెలుగుదేశానా నీకు ఓటేని అన్నాడు. సంతోషం, తప్పలేదు, వాస్తవం చెప్పినాడు. నేను వైఎస్ఆర్సీపీ ఉంటానన్నా, నేను తెలుగుదేశం అన్నాడు. పర్వాలేదు అన్నాను. మళ్ళా పోయినా నా పార్టీకి వచ్చినా నీకు ఓటేస్తాడు. ఆ విధంగా నేను తెలుగుదేశం ఇంటికి పోయినాను. సరే, ఎక్కడైనా సరే 7 మండలాల్లో నేను పెట్టిన ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు ఎక్కడైనా ఒక ఇంటికి పోయినట్లు ప్రూఫ్ చేయగలుగుతారా మీరు? ఎక్కడైనా ఒక ఇంటికి పోయినట్లుగా 15 ఏళ్ళు నాకు అన్నం పెట్టిన వాళ్ళు 15 సంవత్సరాలు అన్నీ ఉన్నారు. 7 ఎంపీపీలు చేసిన, 7 జడ్పీటీసీ మెంబర్లు చేసిన, 7 మంది సింగిల్ అధ్యక్షులు చేసిన, 7 మంది స్టేట్ డైరెక్టర్ చేశా. ఎవరి ఇంటికైనా పోయి ఓటు అడిగినానండి? నేను నిలిచా, నాకు ఓటు అడిగినానా? పోనీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్ని పార్టీల ఓట్లు అడుగుతారు, అది తప్పులేదు, అది ఏ పార్టీ అయినా కానీ నా సన్నిహితులు ఉండే వాళ్ళ దగ్గర నేను పోయినానా? నేను సవాలు విషయాన్ని రోజు కూడా ఎవరు వచ్చి నిలబడినా నేను గెలిచి వస్తానని చెప్పాను. అందుకే ముందు చెప్తాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన ఎలా ఉందన్నాడు. సార్ నేను గెలిచి వస్తాను సార్, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎన్ని చెక్కులు తీసుకుని ఇచ్చండి, సివిల్ రిలీఫ్ ఫండ్లు. గుంట్లు పడిపోతే ఇచ్చాను, కరెంటు పడిపోతే ఇచ్చాను, తుపాకులు కాల్చేస్తే ఇచ్చాను, తపాసులు కాలిపోతే ఇచ్చాను, 5 లక్షలు గుండె ఆపరేషన్ చేసుకుని తెచ్చిచ్చాను. సివిల్ ఇప్పటికి కూడా 1 కోటి రూపాయలు తెచ్చిచ్చాను. ఇప్పటికి కూడా నేను వచ్చిన తర్వాత సాక్షాత్ ఒక ఎమ్మెల్యే పోయి ఆడు కూర్చొని అడుక్కొని తెచ్చిస్తున్నాం. మా పేదవారికి ఇవ్వండి సివిల్ రిలీఫ్ ఫండ్. ఎవరు చేస్తారండి ఇది? నేనేమన్నా గెస్ట్ హౌస్ కూర్చొని ఉన్నానా? ఒక్క రోజు తీరు లేకుండా జరుగుతాను నియోజకవర్గం పైన. నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా అన్ని పార్టీలు చూసిన వాడిని. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి నుంచి, రంగళరావు ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరకు అన్ని చూసినట్టు వాడిని. నీతిగా నిజాయితీగా నిలబడాలని, మనందరూ పేదల కోసం ఉండాలని, ఈ సత్యవాడ ప్రాంతం అన్ని రకాల డెవలప్ చేయాలని కుట్రలు కుట్రలు మానుకోండి. దయచేసి మీకు చెప్తున్నాను, మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గ్రూపులు రాజకీయాలు పెట్టొద్దండి, కుల రాజకీయాలు చేయొద్దండి. ఈ కూటమిలో అందరూ సమానమే. గౌరవ చంద్రబాబు నాయుడికి అందరూ సమానమే. ఇక్కడ అందరూ సమానం కాబట్టి 164 మంది గెలిచాం మనం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది మీకు ఏదైతే ప్రోటోకాల్ ఉంది దీని మీద నేర్చుకోండి. తప్పే లేదు. నేను కూడా నీ స్వాగతిస్తా, ఆరతిస్తా. నేనే పోయి సాల్వ్ కప్పినా, మా అబ్బాయి సాల్వ్ పెట్టినాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అబ్బాయిని తీసుకుపోమన్నాడు. మరి తీసుకుపోవచ్చు కదా, అందరూ సస్పెండ్ చేశారు. మా అబ్బాయిని తీసుకుపో. మా ఇంటి కదా వచ్చావు నువ్వు, మా ఇంటి దగ్గరికి వచ్చారు కదా.
మా అబ్బాయి జడ్పీటీసీ మెంబరు, ఈజ్ నాట్ ఆర్డినరీ ఫైనాన్స్ కమిటీ మెంబర్ ఉమ్మడి జిల్లాలో. తీసుకోబో ఏందండి మీరు? ఫ్లెక్సీలు వేసేస్తే, సాల్వ్లు వేసేస్తే, మాల్ వేసేస్తే అంటే తిరిగిపోతుందా? ఇలా మంది ఎన్ని మాలు చూశాను, ఆ పుట్టుతో ఎన్ని సార్లు చూశాను. 10 పైసలు ఖర్చు లేకుండా వచ్చిన వాడిని నేను సర్పంచ్గా, ఎంపీటీ మెంబర్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, కాజిబోర్డు డైరెక్టర్గా, రైల్వే బోర్డు మెంబర్గా, ఆల్రెడీ అసైన్మెంట్ కమిటీగా, స్టేట్ అసైన్మెంట్ కమిటీగా మెంబర్గా 50 సంవత్సరాల కాలం ఎన్నో పదవులు అనుభవించాం. సరే, ఇది వారి వల్లనే నేను అడుగు పెట్టాను ఈ అసెంబ్లీలో. నాకు మీరు సీట్ ఇచ్చి ఉండొచ్చు, అది ఏ పార్టీ అయినా కూడా. కానీ ఆ చట్టం లేకపోతే, ఆ రిజర్వేషన్ లేకపోతే నేను అడుగే పెట్టి ఉండలేను. అది తప్పేం కాదు. ఇది ఆ చట్టాన్ని ఉల్లంఘించిపోతే తప్పండి. నాకు ఇది ఎమ్మెల్యే పదవిని వాడిని లోపలేసి వీని తీసేయి, వాడి పేరు కేసు కట్టే, వీని మనకు వచ్చే లాభం ఏంది? సంతోషంగా ఉండమని ఎస్పీ దగ్గర పోయినా, డిఎస్ దగ్గర పోయినా ఆ దేవుడు ఆశీస్సుతో ప్రశాంతం ఉండాలి. కాన్షియన్స్ పక్క కాన్షియన్స్ మరి ఉండకూడదు. ప్రతి కుటుంబం బాగుండాలని మీ ద్వారా కోరుకుంటూ, ఇది ఎవరిపైన ఖర్చు కాదు, ఇది కాదు. మార్పు తీసుకుంటండి. నిజంగా నీవు కోర్టు నడకలైతే అందరిని కూర్చొని పెట్టి మాట్లాడిన తర్వాత మళ్ళీ సభకి రావాలి. నేరుగా సభలు పెట్టడం, మండలాల్లో పోయి దూరడం, గ్రామాలు పోయి దూరడం ఎలాగో అవుతుందండి? ఎలా సాధ్యమవుతుంది? ఒక పార్టీ వాళ్ళు మనం, ఒక సిద్ధాంతం వాళ్ళు, కూటమిలో ఉన్నాం మనము. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో ఉన్నాము. ఈ కూటమిలందరూ కూర్చొని పెట్టుకుని ఈ సత్యాడు ప్రాంతానికి ఏం చేయాలా, అభివృద్ధి పథకాలు ఏం చేయాలా, డెవలప్మెంట్ ఏం చేయాలా, ఎవరికి ఏం చేయాలా, ఎన్ని ఇళ్ళు కట్టాలా, ఎన్ని పట్టాలు ఇవ్వాలా, అది చేయాలి. ఇదేంటండి ఇది? వస్తా రావడానికి బల ప్రదర్శన. ఇది ఎవరిపైన బల ప్రదర్శన చేయడానికి ఇది ఈ కార్యక్రమాలు. ఒకరిని కించపరిస్తే భగవంతుడు వేరే వాళ్ళు కించపరుస్తారండి. ఒకడు మోసం చేస్తే ఇంకొకడు మోసం చేస్తారండి. తప్పండి మనుషులు మనం. ఇది మనకేదో గొప్ప జరుగుతుంది అనుకుంటే తప్పది. పోతూ ఏదో జరుగుతుంది. కాలుకు వేలు దెబ్బ తగిలితే మన నెత్తురుపోతుంది, వేలు నెత్తురుపోదు, అది ఆరిపోతుంది. కానీ మనసు దెబ్బ తగిలితే ఆరదండి. అది స్నేహితులు మనం, మిత్రులు మనం కోఆపరేషన్ చేసుకున్నట్టు మన ప్రాంతవాసులుగా, మన వాళ్ళుగా, మన బిడ్డలుగా ఎవరెవరో వస్తే మా పిల్లలంతా కూడా ఆ పరిశుద్ధి పైన ఏదో రాశారు. నేను ఒక్క మాట అనలేదు. రకరకాల దళితులంతా రాశాడు. ఎవడండి ఈ పరిశీలకుడు? నగిరి కాన్స్టిట్యూన్సీ ఎడికి వచ్చాడు, ఆ నగిరిలో చూసుకుని రాశారు. ఇంకోడేమో నెల్లూరు నుంచి వచ్చాడు, వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఇది ఎమ్మెల్యే ఉన్నాడని రాశారు. ఇంకోటి ఎందుకు వస్తాడని రాశారు. ఎవడు రాయమని చెప్పను. ఎవడిపైన ఇంకో నేను స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. కానీ ఈనాడు చూస్తున్న పరిస్థితి, గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని కూడా మీరు చెప్పి ప్రజలతో బెదిరింపులు ఏంటండి? ఎంపీడీఓల్ని, ఎంఆర్ఓల్ని, ఎస్ఐల్ని, సిఎల్ని బెదిరింపు ఏంది ఇది? అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఒక శాసనసభ్యుడికి నేనే బెదిరించానే, నేనే రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని, సార్ మా వాళ్ళు చేయండి అంటేనే మీరు బెదిరించేది ఏంది? మైన్స్ వాళ్ళతో వీళ్ళతో ఎక్కడిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం బెదిరించేది? తప్పండి. అది చాలా తప్పు. మిమ్మల్ని నాకు చేస్తాను. మాకు శంకరెడ్డి గౌరవస్తుడు, మా మనిషి, కావాల్సిన వాడు, నా స్నేహితుడు. అయినా ఒక శాసనసభ్యుడిని కలుపుకొని పోవాలంటే నేను శాసనసభ్యుని వదిలేసి శాసనసభ్యుని ఓడగొట్టాల మనిషిని పక్కన పెట్టుకొని నీవు వెళ్తున్నావంటే ఎలా ఉంటుంది? నీకు ఎక్కడ కోఆపరేట్ చేయగలుగుతారు? ఎలా మీరు సహకరించగలుగుతారు? ధర్మమేనా మీకు ఇది? న్యాయమానా మీకు ఇది? దళితుడు పక్కన ఒక చట్టం, వేరే వాళ్ళకి చట్టమా? పక్కనే చేయగలుగుతావా? నువ్వు కాళాస్త్రీలు చేయగలుగుతావా? నగిర్లు చేయగలుగుతావా? ఎంతమంది కాన్స్టిట్యూన్సీకి వచ్చేది? ఎంతమంది? శ్రీపతి బాబు ఒకతను, ఇంకోడు చంద్రుడు, బొంద్రుడు ఒకడు, ఇద్దరు ఒకడు, నరసింహ యాదవ్ ఒకడు. ఏంది ఏ సత్యవాడిలో అంత అమాయకులు అనుకుంటున్నారా? ఇక్కడ శివప్రసాద్ మంత్రిగా ఉన్నాడు, పోయినాడు లేదా? ఇదే అమలత ఎమ్మెల్యే ఉండేది. నాకు వచ్చిన సీట్ ఆమె కొట్టినప్పుడు నేనేమనుకోలేదే. వాళ్ళ ఇల్లుని ఇండిపెండెంట్కి ఇచ్చేసి చంద్రబాబు బస్సులు కూర్చొని పెట్టి, అమ్మా నేను చూసుకుంటాను, అది నువ్వు సాయం చేయమంటే వాళ్ళు ఇంటికాడ పెట్టుకుంటే మరుసటి రోజే ఇండిపెండెంట్ క్యాంప్కి ఇచ్చేసి, ఎంత దుర్మార్గమైన పని అండి ఇది? ఎంత దుర్మార్గమైన పని ఇది? ఇలాంటిది నేను అంటే ఆ ఎమ్మని తప్పట్లే, అదే లీడరు, తప్పలేదు. తెలుగుదేశం తిరుగు. ఎందుకు తెలుగుదేశానికి యాంటీకి చేశావు? చంద్రబాబు చెప్పిన తర్వాత చేస్తే చంద్రబాబుని గౌరవించినట్లే, మీరు అతని అవమానపరిచినట్లుగా.
ఎందుకు చేశావు, మిగతా వాళ్ళు ఎందుకు చేశారు, అయిపోయింది, తెలుసుకోండి, మంచిది. ఎవరి వచ్చే వాళ్ళు ఎక్కడ వెళ్తుంటారు, ఎక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వ అధికారులు మనస్ఫూర్తి వినియోగిస్తున్నాను. మీరు ఎవరికి ఏమైనా భయపడే అవసరం లేదు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు పోతారు. గౌరవంగా ఉండండి. మీకు ఏమి కావాలో నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. ఎటువంటి పరిస్థితులు మీకు ఎట్లాంటి పరిస్థితులు కూడా ఇబ్బంది జరగదు. పూర్తిగా హామీస్తున్నాను. ఈ సత్యవతి ప్రాంతంలో అందరూ కూడా సమానంగా ఉండాలని కోరుకునే వాడిని నేను. ఎవరిని కూడా ఈనాటికి కూడా ఎవరిని ఉంచేవాడిని. ప్రతి ఇంటికి పోయిన వాడిని నేను. ఇంటికి పోయి అడుక్కున్నట్టు వాడిని నేను ఓటు. కాబట్టి